టీడీపీ జనసేన బీజేపీలు కలిసి పోటీ చేస్తుండడం కొన్ని నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతుంది. మూడు పార్టీలకు చెందిన బలమైన నేతలు ఆ నియోజకవర్గాల్లో ఉండటమే దీనికి కారణం. అన్ని పార్టీల నాయకులు టికెట్ తమకే కావాలని పట్టుబడుతున్నారు. తాజాగా విజయవాడ పశ్చిమ జనసేన టికెట్ తనకే ఇవ్వాలని కోరుతున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్కి నిరాశ మిగిలింది. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త సృజన చౌదరి పోటీ చేస్తారంటూ ఊహాగానాలు వీస్తున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు మేం చేసిన పోరాటాలు, మేం పడిన కష్టాలు, మేమెదుర్కొన్న ఒత్తిడి గురించి తెలుసని పోతన మహేష్ వెల్లడించారు. అందుకే విజయవాడ వెస్ట్ సీటు విషయంలో పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారని మాకు సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు లైవ్ ద్వారా. సాంబశివరావు, చెప్పండి. యామిని, మనం చూసినట్లయితే జనసేన టీడీపీ భాగస్వామ్యంలో ఉన్నటువంటి ఈ కూటమిలో ఏదైతే ఉందో ఈ కూటమికి సంబంధించి ఇప్పటివరకు కూడా కొన్ని సీట్ల సర్దుబాటు అయితే మాత్రం అది అటు అధిష్టానాలకి ఇటు మరియు ఇటు అభ్యర్థులకు ఆశించిన ఆశావాహులకి అయితే మాత్రం తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి అయితే కలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు కూడా పోతిన మహేష్ తనకే సీటు వస్తుందంటూ కూడా చాలా ఆశాభావంతో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఉన్నటువంటి చాలా ఆశతోటి ఆయన ప్రతి ఒక్క అంశాలను కూడా, అంటే విజయవాడ నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పోతిన మహేష్ ప్రతి ఒక్క అంశంలో కూడా నేను ముందుండానంటూ కూడా ఇప్పటివరకు కూడా చేసిన చాలా సేవా కార్యక్రమాలతో చేయడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ సీటు తనకే వస్తుందని కూడా చాలా ఆశతో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి సుజనా చౌదరి పేరు అనూహ్యంగా బీజేపీకి ఇవ్వడం, బీజేపీకి ఇస్తారంటూ వార్తలు రావడం, అదేవిధంగా అనూహ్యంగా సుజనా చౌదరి పేరు తెర మీదకి రావడంతో పునరాలోచన చేయాలంటూ కూడా గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మన పోతిన మహేష్కి అయితే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పోతిన మహేష్ చేస్తున్నటువంటి ఆవేదన కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలంటూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే ఉందో మా అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటివరకు కూడా నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, నేను చేసినటువంటి పోరాటాలు కానీ ప్రతి ఒక్క అంశం కూడా తెలుసు అనే విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వెస్ట్ సీట్ని కాకుండా ఏరే సీటు కేటాయించుకుని వెస్ట్ సీటు మాత్రం తనకే ఇవ్వాలంటూ కూడా ఆయన అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదైతే ఇటు విజయవాడ వెస్ట్ మరియు కైకలూరు నియోజకవర్గం కూడా బీజేపీకి కేటాయించడం పట్ల అంటే రెండు చోట్ల కూడా జనసేన అభ్యర్థులు అయితే కొద్దిగా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి. అటు కైకలూరులో కూడా బీవీ రావు కూడా ఇప్పటివరకు కూడా చాలా చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా అక్కడ వ్యతిరేకంగా పవన్ అంటే ఒకే జిల్లాలో 2 సీట్లు ఇవ్వడంతో ఒక సీటు మార్చుకునే అవకాశం కూడా లేకపోవడం, అంటే ఇటు వెస్ట్ ఒకే సీటు కనుక జిల్లాలు ఇచ్చినట్టు అటు కైకలూరుని బీజేపీకి ఇచ్చి అప్పుడు వెస్ట్ ఇచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 2 సీట్లు జిల్లాలో బీజేపీకి ఇవ్వడంతో అటు మార్చుకునేటటువంటి అవకాశం కూడా కనిపించడం లేదు అటు పవన్ కళ్యాణ్కి అయితే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి అన్నీ తెలిసినా కూడా అధిష్టానం అంటే 3 పార్టీల పొత్తులో భాగస్వామ్యంగా సీట్లు తీసుకునే విషయంలో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి చాలా ఒత్తిడికి లోనయ్యాను నేనంటూ కూడా ఇప్పటికే పలుమార్లు అయితే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద టోటల్గా ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తున్నట్లయితే అటు ఏదైతే పోతిన మహేష్ చేస్తున్నటువంటి ఆందోళనకు కూడా చాలా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నటువంటి పరిస్థితి. పోతిన మహేష్కి ఇవ్వాలంటూ కూడా అక్కడ చర్చిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు అధిష్టానం కూడా వీలైనంత వరకు చేయగలిగినంత చేసామంటూ కూడా అధిష్టానం చెబుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ మాత్రం పునరాలోచన లేకుండా అక్కడ అభ్యర్థులను అయితే ప్రకటించుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా విజయవాడ వెస్ట్ సీట్ ఏదైతే ఉందో వెస్ట్ సీట్ మాత్రం చాలా ఆందోళన కలిగించేటటువంటి అంశంగానే మనం చూడాలి. పోతిన మహేష్ లేదంటే తన తదుపరి కార్యాచరణ కూడా ప్రకటిస్తానంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ దృష్టిలో మనసులో నేనున్నాను, పవన్ కళ్యాణ్ మరలా పునరాలోచన చేస్తాడు, ఈ టికెట్ విషయంలో పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేస్తాడంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున అయితే సమాచారం చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే గత ఎలక్షన్ 5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు కూడా 100 నుంచి 150 రోజులు మాత్రమే నా సొంత పనులు చూసుకున్నాను, మిగిలిన 5 సంవత్సరాల్లో మిగిలిన అన్ని రోజులు కూడా ప్రజల మధ్యన ప్రజల కోసం పార్టీ కోసం పనిచేసినట్టు కూడా పోతిన మహేష్ అయితే ఒక ఎంత ఆవేదనకి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా నిన్నటి వరకు కూడా పోతిన మహేష్కి వస్తుందా రాదనుకున్నటువంటి వారు కూడా ఇప్పుడు పోతిన మహేష్కి కావాలంటూ అడుగుతున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వేచి చూడాలి.
మొత్తం మీద బీజేపీకి వెస్ట్ సీటు కేటాయించడం వెనక ఆంతర్యం ఏంటి? వెస్ట్ సీట్ని తీసి జనసేనకి ఇస్తారా, లేదంటే ప్రత్యామ్నాయ మార్గం పోతిన మహేష్కి ఏమైనా చూస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.